అబద్ధాలు అసత్యాలతో కూడినటువంటి విమర్శలు చేయడం జరిగింది. ఆ విమర్శలను ఎంఆర్పిఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది, ఖండిస్తున్నది. సమాజంలో గురువుగా పిలిపించుకుంటున్నటువంటి బ్రాహ్మణ పెద్దలు ఇవాళ అబద్ధాలు అసత్యాలు మాట్లాడి వాటిని ఆధారంగా చేసుకొని ఈ సమాజంలో సామాజిక సంస్కరణల కోసం పోరాటం చేస్తున్నటువంటి ఒక ఉద్యమ నాయకుడి మీద విమర్శలు చేయడం అనేది ఏమాత్రం సహేతుకం కాదని చెప్పేసి నేను సందర్భంగా వారికి గుర్తు చేస్తున్నాను. వారు ఏదైనా విషయాలు మాట్లాడేటప్పుడు మాట్లాడిన విషయాలను సంపూర్ణంగా అర్థం చేసుకున్న తర్వాత, మాట్లాడిన విషయాలను పూర్తిగా గ్రహించిన తర్వాత దాని మీద ఆధారాలతో సహా మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా వారికి సూచిస్తున్నాను. గుంటూరులో మందకృష్ణ మాధవ్ గారు ప్రెస్ మీట్ పెట్టి దాదాపు 2 గంటల పాటు అనేక విషయాల మీద మాట్లాడడం జరిగింది. ఆ విషయాలను బ్రాహ్మణ సమాజం సంపూర్ణంగా అర్థం చేసుకోలేదు, గ్రహించలేదు. అందులో ఉన్న వాస్తవాలను వాళ్ళు గుర్తించలేదు. అందుకే దానికి విరుద్ధంగా నిన్న ప్రెస్ మీట్లో అబద్ధాలు అసత్యాలు మాట్లాడి మందకృష్ణ మాదిగ మీద విమర్శలు చేసే ప్రయత్నం చేయడం జరిగింది. మందకృష్ణ మాదిగ గారు రాజ్యాంగాన్ని రద్దు చేయమని మాట్లాడినట్టుగా, అట్లాగే రాజ్యాంగంలో ఆర్టికల్ 25ను రద్దు చేయాలని మాట్లాడినట్టుగా, రాముడి మీద విమర్శలు చేసినట్టుగా, హిందూ మతం మీద విమర్శలు చేసినట్టుగా, బ్రాహ్మణేతరులు ఎప్పుడు ఏ కులాన్ని కానీ, ఏ మతాన్ని కానీ, ఏ వర్గాన్ని కానీ ఎప్పుడు విమర్శించిన చరిత్ర లేదు. మా నాయకుడు పెట్టే ప్రతి విమర్శ శాస్త్రీయంగా అలాగే సంపూర్ణ ఆధారాలతో ఎప్పుడైనా మాట్లాడే నాయకుడు. మీలాగా అవగాహన లేకుండా అజ్ఞానంతో ఆధారాలు లేకుండా మాట్లాడే నాయకుడు కాదు. సూటిగా స్పష్టంగా చెప్పడం జరిగింది. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు అనేది రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి ఉత్తర్వులు. ఆ ఉత్తర్వులను రద్దు చేయమని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేయడం జరిగింది. కానీ మీకు అర్థమైంది ఏంది? మందకృష్ణ మాదిగ గారు రాజ్యాంగాన్ని రద్దు చేయమన్నట్టుగా మీరు అర్థం చేసుకున్నారు. కాబట్టి లోపం మీలో ఉన్నది. రాజ్యాంగం రద్దు చేయమని చెప్పలేదు, రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయమని చెప్పిండు. రాష్ట్రపతి ఉత్తర్వులను ఎందుకు రద్దు చేయమంటున్నాడు? అవి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి రద్దు చేయమంటున్నాడు. అది ఆర్టికల్ 25కు, ఆర్టికల్ 14కు, ఆర్టికల్ 15కు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఆ రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయమని కోరుతున్నాడు. ఆ రాష్ట్రపతి ఉత్తర్వులు బ్రాహ్మణుల కుట్రల వల్ల వచ్చినాయి కాబట్టి వారు రద్దు చేయమని కోరుతున్నాడు. దాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన కోరుతున్నాను. 1950 రాష్ట్రపతి ఉత్తర్వుల్లో మీ కుట్ర లేకపోతే సుప్రీంకోర్టు తీర్పును మీరు వ్యతిరేకించేవాళ్ళు. కానీ వాళ్ళు సుప్రీంకోర్టు తీర్పును మీరు స్వాగతిస్తున్నారు. ఈ దేశంలో బ్రాహ్మణేతర సమాజం అంతా సుప్రీంకోర్టు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదని చెప్పేసి తీర్పిస్తే ఆ తీర్పును బ్రాహ్మణేతర సమాజం అంతా వ్యతిరేకిస్తుంటే ఒక బ్రాహ్మణ సమాజం మాత్రమే సమర్థించడం వెనుక ఏం మతలబు ఉన్నదో, ఏం కుట్ర దాగి ఉన్నదో బ్రాహ్మణ పెద్దలు సమాధానం చెప్పాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రాజ్యాంగం ఆర్టికల్ 25 ఇచ్చి నీకు నచ్చిన మతాన్ని ఎంపిక చేసుకో, నీకు నచ్చిన మతాన్ని అనుసరించు, నీకు నచ్చిన మతాన్ని ఆచరించు. ఎస్టీలకు మత స్వేచ్ఛగా ఉన్నట్టుగానే దళితులకు కూడా మత స్వేచ్ఛ ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అగ్రకుల సంబంధించిన వాళ్ళు ఏ మతంలో చేరినా కూడా వాళ్ళ సామాజిక హోదా ఎట్లయితే కోల్పోతలేరో, బీసీలు ఏ మతాన్ని అనుసరించినా వాళ్ళ సామాజిక హోదాను ఏ విధంగా అయితే కోల్పోతలేరో, అలాగే ఎస్టీలు ఏ మతాన్ని అనుసరించినా వాళ్ళ సామాజిక హోదాను వాళ్ళు ఏ విధంగా అయితే కోల్పోతలేరో, ఎస్సీలు కూడా ఏ మతాన్ని అనుసరించినా సామాజిక హోదా కోల్పోవడం అంటూ జరగకూడదు. అలాంటి విద్వేషపూరితమైనటువంటి అలాంటి మత స్వేచ్ఛను హరించేటువంటి ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోటాలో అగ్రకులాలకు చెందినటువంటి హిందువులు అగ్రకులాల క్రైస్తవులతోని అలాగే ముస్లింలతోని అగ్రకుల రిజర్వేషన్లను పొందుతున్నప్పుడు, పంచుకుంటున్నప్పుడు మరి దళిత వర్గాలు, దళిత హిందువులతో దళిత క్రైస్తవులు ఎందుకు ఈ రిజర్వేషన్లు పొందకూడదో సమాధానం చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దళితులు క్రైస్తవంలోకి వెళ్ళినంత మాత్రాన వాళ్ళ మీద కుల వ్యవస్థ తగ్గలేదు, అలాగే వాళ్ళ మీద పీడన తగ్గలేదు, వాళ్ళ మీద అవమానాలు తగ్గలేదు, వాళ్ళ మీద అకృత్యాలు కూడా తగ్గలేదనే విషయం ఈ సందర్భంగా అనేక సంఘటనలో ఇప్పటికీ రుజువైన విషయం ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. సుప్రీంకోర్టు ఒకనాడు మతం మారితే కులం మారదని స్పష్టంగా తీర్పునిచ్చింది. ఆనాడు మీరు ఎందుకు మౌనంగా ఉన్నారో సమాధానం చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక కొత్తగా మందకృష్ణ మాదిగ గారు రాముని విమర్శించారని లేనిపోని ఆరోపణలు మీరు చేసే ప్రయత్నం చేయడం జరుగుతున్నది. మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవడం కోసం అనేక అబద్ధాలు ఆడి అనేక వర్గాలను తప్పుదారి పట్టించడం కోసం మీరు ప్రయత్నం చేయడం జరుగుతున్నది. రాముడి మీద అపారమైన గౌరవం ఉన్న నాయకుడు మందకృష్ణ మాదిగ గారు నిన్న ప్రెస్ మీట్లో వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. రాముడు శంభుకుని సంఘటనను ఉదాహరిస్తూ స్పష్టంగా చెప్పడం జరిగింది. శంభుకుని చంపే అవసరం రామునికి లేదు, కానీ రాముని ద్వారా శంభుని చంపించింది ఎవరు? శంభుకుని చంపించింది ఎవరంటే బ్రాహ్మణులే చంపించిండు. బ్రాహ్మణులు చేసిన పాపమే ఇందులో ఉన్నది తప్ప ఇంకేది లేదనే విషయం మందకృష్ణ మాదిగ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మీ యొక్క విధానాలు ఏ విధంగా ఉంటాయో, మీ యొక్క వైఖరి కింది కులాల పట్ల ఏ విధంగా ఉంటాయో అని తెలియజెప్పడం కోసమే రాముడు శంభుకునికి సంబంధించినటువంటి సంఘటనను మందకృష్ణ మాదిగ గారు ఉదాహరించి చెప్పడం జరిగింది. దాని మీద మీరేదో అవాకులు చెవాకులు పేయాలని చూడడం అనేది ఏమాత్రం సరికాదు. వీలైతే
మీ వైఖరిలో మీరు మార్పు తెచ్చుకోవాలని చెప్పేసి మీ సందర్భంగా కోరుకుంటున్నాం. మందకృష్ణ మాదిగ గారు సూటిగా స్పష్టంగా లేవనెత్తిన అంశం, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి హిందూ దేవాలయాలన్నిటిలో బ్రాహ్మణేతరులందరినీ, వాళ్ళు కమ్మ వాళ్ళు కావచ్చు, రెడ్డి వాళ్ళు కావచ్చు, వెలమ వాళ్ళు కావచ్చు, వైశ్యులు కావచ్చు, కాపు వాళ్ళు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళందరినీ పూజారిగా నియమించాలని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు డిమాండ్ చేయడం జరిగింది. దాని మీద మీ వైఖరి ఏంటో బయట పెట్టండి. కుల వ్యవస్థ రద్దు మీద మీ వైఖరి ఏంటో బయట పెట్టండి. మీరు రిజర్వేషన్ల వ్యతిరేకులు కాబట్టి ప్రతి సందర్భంలో రిజర్వేషన్ల మీద మీ అక్కసును వెలగక్కుంటూ వస్తున్నారు. రిజర్వేషన్ల ద్వారా అణగారిన కులాల ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నత స్థాయిలో రావడాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. కుల వ్యవస్థ ఉండాలని కోరుకుంటున్న మీరు రిజర్వేషన్లు ఉండాలని ఎందుకు కోరుకోవట్లేదు? కుల వ్యవస్థ ఉంటే అది మీకు లాభం, రిజర్వేషన్లు ఉంటే అణగారిన వర్గాలకు లాభం. మీకు లాభమయ్యే విధానాలనే మీరు మాట్లాడుతున్నారు తప్ప మరి అట్టడి కులాలకు లాభం చేకూర్చే విధానాల మీద మాత్రం మీరు ఎందుకు వ్యతిరేకంగా ఉంటారో మీ వైఖరిలో మార్పు తెచ్చుకోవాలని సందర్భంగా మేము వాళ్ళని కోరుకుంటూ మీ నుండి పరివర్తన వస్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. మీరు సమానత్వాన్ని అంగీకరిస్తారని, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటారని, కింది కులాలతో సఖ్యతో కలిసి నడుస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. ఆ దిశగా మీరు నిర్ణయాలు తీసుకొని ఈ కింది అణగారిన వర్గాల సమాజం పట్ల సఖ్యతతో మెదలాల్సిన బాధ్యత, సఖ్యతతో ముందుకు సాగాల్సిన బాధ్యత మీ మీద ప్రధానంగా ఉన్నది. ఆ బాధ్యత నిర్వర్తించి అన్ని వర్గాలతో ముందుకు వస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. బ్రాహ్మణ సంఘాలు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలపడమే కాకుండా డొనేషన్లు కూడా ఇచ్చిన ఎస్సీ వర్గీకరణకు అని చెప్పి మాట్లాడుతున్నాం. నేను ఈ సందర్భంగా వాళ్ళకు గుర్తు చేసేది ఏంటంటే, ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ఈ తెలుగు నేల మీద సంఘీభావం తెలపని కులం అంటూ ఏది లేదు. ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వని కులం అంటూ లేదు. ఈ ఉద్యమానికి ఆర్థిక సాయం చేయని కులం అంటూ లేదు. అందువల్ల ఎస్సీ వర్గీకరణ స్వప్నం సాకారం చేసిన రోజు మా అధినేత మందకృష్ణ మాదిగ గారు ఈ విజయాన్ని మాదిగ అమరవీరులకు అంకితం ఇస్తున్నాం. ఈ విజయాన్ని మా ఉద్యమాన్ని సహకరించినటువంటి అన్ని వర్గాలకు అంకితం ఇస్తున్నాం. మీ ఉద్యమం మేము గెలిచినామంటే మాకు అన్ని వర్గాల సంపూర్ణ సహాయ సహకారాలు, అన్ని వర్గాల మద్దతు, అన్ని వర్గాల చేదోడు వాదోడుగా మాకున్నటువంటి వాళ్ళ అండదండలు అందించడం వల్ల మేము ఇవాళ గెలిచినామని చెప్పేసి చెప్తూ వాళ్ళందరికీ మందకృష్ణ మాదిగ గారు మీడియా ముఖంగా కృతజ్ఞతలు తెలపడం జరిగింది. మాకేదైనా సహాయం దొరికితే, మాకెవరిదైనా సహాయం దొరికితే వాళ్ళ పట్ల కృతజ్ఞతగా ఉండే జాతి మాదిగ జాతి, అది మేము ఎప్పుడు మర్చిపోం. కానీ ఇవాళ ఈ బ్రాహ్మణ సామాజిక వర్గం వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాడు, వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతిన్నాడు. వాళ్ళకి ఏ రాజకీయ పార్టీ అండగా లేదు కదా, వాళ్ళకి ఏ నాయకుడు వాళ్ళకి అండగా లేదు కదా, వాళ్ళకి వచ్చిన సంఘాలు, ప్రజా సంఘాలు కూడా వాళ్ళకి ఎవరు మద్దతుగా లేవు కదా, వాళ్ళు ఆనాడు ఒంటరు కదా. మరి అట్లాంటి ఒంటరులైనటువంటి బ్రాహ్మణ సమాజాన్ని ఆత్మగౌరవ పోరాటాలు గెలిపించింది ఎవరు? మందకృష్ణ మాదిగ గారు కదా. మోహన్ బాబుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన మందకృష్ణ మాదిగ గారు కదా. మోహన్ బాబు గుండాలు బ్రాహ్మణుల మీద దాడి చేయడం తప్పని చెప్పిన మందకృష్ణ మాదిగ గారు కదా. 24 గంటల్లో మోహన్ బాబు క్షమాపణ చెప్పకపోతే బ్రాహ్మణుల తోడుగా ఎంఆర్పీఎస్ కూడా రంగంలో దిగుతుందని ప్రకటన చేసిన మందకృష్ణ మాదిగ గారు కదా. ఆ చరిత్ర బ్రాహ్మణ సమాజం ఎందుకు మర్చిపోతారు? ఆ అండదండలను బ్రాహ్మణ సమాజం ఎందుకు మర్చిపోతారు? సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినాడు చాలా విషయాల్లో బ్రాహ్మణ సమాజానికి అండగా నిలబడ్డ చరిత్ర ఎంఆర్పీఎస్ ఉద్యమానికి ఉన్నది. మేము కృతజ్ఞత మర్చిపోయే వ్యక్తులం కాదు, కానీ కృతజ్ఞత సమాజం ఇతరులను కూడా మేము ఆశించడం కాదు. కానీ బ్రాహ్మణ సమాజం కొన్నైనా నైతిక విలువలు కలిగి ఉంటుందని, కొన్నైనా ఉన్నతమైన విలువలు కలిగి ఉంటుందని చెప్పేసి సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. వాళ్ళు మరొకసారి బ్రాహ్మణ సమాజం ఈ సమాజంలో పెద్దన్న పాత్ర పోషించే విధంగా, వాళ్ళలో పరివర్తన ఏ విధంగా వస్తుందో దాని మీద చర్చ చేసి ముందుకు రావాలని చెప్పేసి మేము గుర్తు చేస్తున్నాం.